మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉత్తరకాశీలో దృశ్యాలన్నీ కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి. ధరాలి గ్రామంపై జల ప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడింది. వరద ప్రవాహాన్ని గమనించి పరుగులు పెడుతున్నారు జనం. అక్కడి నుంచి 60 మందిని రాకాసి వరద మింగేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. చూస్తుండగానే జనం అందరూ కూడా కొట్టుకుపోయారు. ఆ వరదల్లో ఇల్లు, హోటల్స్ కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రళయాన్ని ఎప్పుడూ చూడలేదంటున్నారు అక్కడి జనం కూడా. విజువల్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారిగా వరద ఎంత ఉధృతంగా అక్కడ పోటెత్తిందో కూడా మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పుకోవాలి. ఉత్తరకాశీలోని మెరుపు వరదలు ధరాలి గ్రామంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీంతో చూస్తూ ఉండగానే రాకాసి వరదలు గ్రామాన్ని మింగేసి క్షణాల్లో వచ్చిన వరద బీభత్సాన్ని గ్రహించిన జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆర్తనాదాలతో పరుగులు పెట్టినా అప్పటికే కమ్మేసిన వరద వారిని జలసమాధిగా మార్చేసింది. ఇక భారీ వరదల్లో ఇప్పటికే సుమారుగా 60 మందికి పైగా కొట్టుకుపోయినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీరు క్లియర్గా చూడొచ్చు. స్క్రీన్ మీద కూడా వరద ఎంత వేగంగా అక్కడి నుంచి కొట్టుకొచ్చిందో కూడా చూడొచ్చు. జనాలు కూడా అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు తీస్తున్న సమయంలో ఒక 60-70 మంది దాకా అక్కడ పరుగులు తీస్తున్నారు. పదుల సంఖ్యలోనే అక్కడ సమూహంగా కూడా అక్కడి నుంచి ప్రాణభయంతో వరద వస్తూ ఉంటే దాన్ని గమనించి కూడా అక్కడి నుంచి పరిగెడుతున్నారు. ఆ పరుగు పెట్టినా కూడా ప్రాణభయంతో ఆ వరద మింగేసిందని కూడా అక్కడ జనాల్ని తెలుస్తోంది. అక్కడ మనం చూడొచ్చు విజువల్లో కూడా క్లియర్గా ఎంత వేగంగా పైనుంచి వరద కొట్టుకొచ్చిందో. ఆ వరదలో ఆ ప్రాణాలన్నీ కూడా జల సమాధిగా ఈరోజు మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఎంత వేగంగా పైనుంచి వచ్చిందో ఇందాక కూడా మనం చూసాం. సుమన్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేసింది ఇంతకు ముందు వీడియోలో కూడా. ఏ విధంగా అక్కడ మనకి వరదలు బురదతో రాళ్లతో ఎంత వేగంగా కొట్టుకొచ్చిందో కూడా మనం అక్కడ చూసాం. ఒక సైడ్ నుంచి ఆ వరద ఎంత ఫోర్స్గా వచ్చిందో, ఒక పక్కన ఇళ్లను వదిలేసి కూడా ఒక పక్కన మొత్తం కూడా ఫోర్స్గా వచ్చి అక్కడ ఊరంతా కూడా ఆ గ్రామం అంతా కూడా కనిపించకుండా పోయిన విజువల్స్ కూడా మనకు ఒక బాక్స్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎంత వేగంగా ఎగువ నుంచి వరద కొట్టుకొస్తుందో కూడా మనకి కనిపిస్తుంది. ఆ వరదతో ఆ గ్రామం మొత్తం కూడా చుట్టూ ఆ వరద అలుముకుపోయిన పరిస్థితులు అయితే అక్కడ విజువల్స్లో మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇల్లు కూడా ఆ బురదలో మునిగిపోయిన విజువల్స్ మనకి దర్శనమిస్తున్నాయి. ఎక్కడ దరిదాపుల్లో మనకు చూస్తుంటే ఎంత హైట్ మీద ఇల్లు ఉన్నా కూడా ఎంత హైట్ ఉందో అంత మేర కూడా ఆ బురద ఆ ఇంటిని కమ్మేసినట్లుగా కూడా కనిపిస్తుంది. ముందల్లట్స్తో అయితే కొంతమంది ప్రాణాలైతే కాపాడగలిగాము. ఆ ఊరిని కూడా కొంతమంది జనాన్ని వేరే చోటికి తరలించామని కూడా అధికారులు ఒక పక్కన చెప్తున్నారు. ఇంతకుముందు మనం చూసిన విజువల్ అయితే మనం చూస్తే ఎంత ఫోర్స్గా వరద కొట్టుకొచ్చిందో, అక్కడ ప్రాణభయంతో భీతితో అక్కడ పరిగెడుతున్నారు జనాలందరూ కూడా ఆ వరద వస్తుంటే. బట్ తప్పించుకునే క్రమంలోనే ఆ వరద ఒక్కసారిగా కూడా ఇంకా స్పీడ్గా రావడంతో అక్కడున్న ఇల్లు, బిల్డింగ్లు, ఆ జనాల్ని కూడా అక్కడ జలసమాధి చేసిన విజువల్స్ అయితే మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ వరదలతో అల్లాడిపోతుంది అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనంగా కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పటికే 50-60 మంది కూడా జలసమాధి అయ్యారని కూడా అధికారులు ఒక పక్క నుంచి చెప్తున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా లెక్కలైతే వెలువరించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అమిత్ షా కూడా స్పందించడం జరిగింది. ఎలాంటి సహాయ సహకారాల కన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్రం నుంచి మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ సహాయక చర్యల్ని కూడా ముమ్మరం చేశాయని చెప్పుకోవచ్చు. అక్కడ వాళ్ళకి ఎలాంటి అవసరాలు కూడా తీరుస్తామని కూడా అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అక్కడ సీఎంతో కూడా అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. అక్కడున్న స్థితిగతుల్ని కూడా తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. అడిగి తెలుసుకున్నారు అక్కడ సీఎంని కూడా. అందరికీ సహాయక చర్యలు అందిస్తామని కూడా కేంద్రం ఒక వైపు నుంచి చెప్తుంది. ఇప్పటికే 60 మంది జలసమాధి అయినట్టుగా కూడా అధికారికంగా బ్రేకింగ్ న్యూస్లో అయితే సమాచారం అయితే మనకు అందుతోంది. ఏ విధంగా ఈరోజు ఉత్తరాఖండ్ని వరదలు కమ్మేసాయో కూడా ఇప్పటి వరకు చాలా విజువల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ దృశ్యాలన్నీ కూడా ఈరోజు నెట్టింట వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్గా కూడా మారిందని చెప్పుకోవచ్చు. వరదలకి సంబంధించి కూడా ఉత్తరాఖండ్లో వరదలు ఏ విధంగా వస్తున్నాయో ఈ విజువల్స్ అన్నీ కూడా నెట్టింట ప్రస్తుతం వైరల్గా మారాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాను ఒక్కసారిగా కూడా షేక్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఉత్తరకాశీలో మెరుపు వరదలు ధరాలి గ్రామంపై ఒక్కసారిగా కూడా ఏ విధంగా విరుచుకుపడ్డాయో కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దీంతో చూస్తూ ఉండగా
చూస్తుండగానే రాకాసి వరదలు గ్రామాన్ని మింగేసి క్షణాల్లో వచ్చిన వరద భీభత్సాన్ని గ్రహించిన జనం ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. వారి ఆర్తనాదాలు కూడా మనం వినొచ్చు. పరుగులు పెట్టిన అప్పటికే ఆ వరద కూడా అక్కడికి కమ్మేసింది. ఒకసారి అక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళు పరుగులు పెడుతున్నారు, అక్కడ ఆర్తనాలు ఏ విధంగా ఉన్నాయి కూడా ఒకసారి వీడియోలో మీరు కూడా చూడండి. बहुत मरी ఆ గ్రామం మీద పైన ఎగువకి ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళకి అలర్ట్స్ ఇస్తున్నారు. వెళ్ళిపోండి, ఆ ప్రాణాలు కాపాడుకోండి అని కూడా అక్కడి నుంచి వాళ్ళు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పదుల సంఖ్యలో కూడా జనాలు పెరుగుతున్న విజువల్స్ కూడా మనం చూసాం. వాళ్ళు ప్రాణభయంతో పరుగులు తీసేలోపే ఒక్కసారిగా కూడా అక్కడ వాళ్ళని వరద ప్రవాహంలో జల సమాధి అయిపోయిన విజువల్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈరోజు ఉత్తర కాశీ మొత్తం కూడా ఆర్తనాదాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. కంటెతడి పెట్టిస్తున్నాయి ఆ దృశ్యాలు మనం చూస్తుంటే కూడా. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో మంగళవారం క్లౌడ్ బరస్ట్ ఏర్పడి హర్షిల్ ప్రాంతంలోని ఖీర్ గంగా గడేరా నీటి మట్టం పెరగడంతో అక్కడి ధరాలి గ్రామాన్ని ఒక్కసారిగా కూడా వరద ముంచెత్తినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మనం చూస్తే అక్కడ 4 మరణించారని, కొంత ఆస్తి నష్టం కూడా జరిగిందని ఉత్తరకాశీ కలెక్టర్ అయితే చెప్తున్నారు. ఈ సంఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కూడా ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. క్లౌడ్ బరస్ట్ అయినట్లు రిపోర్ట్ అందింది. నీటితో పాటు శిథిలాలు చాలా వేగంగా వచ్చాయి. వీలైనంత త్వరగా సహాయ రక్షణ చర్యలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాం. జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుంటుందని కూడా చెప్పడం జరుగుతోంది. అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ శాఖ నిరంతరం పనిచేస్తున్నాయని కూడా అంటున్నారు. అందరి ప్రాణాలను, ఆస్తిని రక్షించడమే మా ప్రాధాన్యత అని కూడా వాళ్ళు చెప్తున్నారు. చాలా హోటళ్లు కూడా ఇందులో కొట్టుకుపోవడం ఇంటి పైకప్పు నుంచి చూశాను. మా ఊరు మార్కెట్ మొత్తం ధ్వంసమైందని కూడా ధరాళి గ్రామం నివసించే ఆస్థా చెప్పడం జరుగుతోంది. దీంతోపాటు ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదని, సంఘటన జరిగిన సమయంలో గ్రామస్తులు పూజకు వెళ్తున్నారని కూడా మనకి కొంతమేర సమాచారం అయితే అందుతోంది. వరదల తాకిడికి చాలా మంది తప్పిపోయారని, గ్రామస్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఆ ప్రాణాలను కాపాడుకునే సమయంలోనే ఒక్కసారిగా కూడా వరద బీభత్సం సృష్టించిందని కూడా చెప్పుకోవాలి. అక్కడ వారి ఆర్తనాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఏ విధంగా వరద ఒక్కసారిగా జల సమాధించేసిందో ఆ మనుషుల్ని కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ సహాయక చర్యల్ని కూడా ముమ్మరం చేశామని అంటున్నారు. ఇప్పటికే స్పాట్లో 4 చనిపోయినట్టుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్లో అయితే సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో ఈ ఘటనకి సంబంధించి, ఈ వరద బీభత్సానికి సంబంధించి ఒకసారి మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. और आदमियों का भी कोई पता नहीं चल रहा, संपर्क किसी से नहीं हो पा रहा है। ये 5 अगस्त बहुत ही गलत है। 1978 में इसी 5 अगस्त को कन्नौड़िया नामक स्थान पर बाढ़ आई थी। आज धराली में जो ये मंजर दिखाई दे रहा है, ये बहुत कठिन है, बहुत अविश्वसनीय, कल्पनीय है। ये नुकसान हुआ, अभी तक कोई जानकारी प्राप्त नहीं हो रही, लेकिन लॉज हुए, होटल हुए, मार्केट हुआ, गांव हुआ, सारा तबाह हो चुका है। इसका तो सामने आंखों से हम देख रहे हैं अपने गांव मुकवा से, लेकिन आदमियों का भी कोई वो नहीं है। हम भगवान गंगा मैया, इष्ट देवताओं से ये निवेदन करते हैं कि जन धन की हानि न हो और सभी लोग कुशल रहें। बाकी तो सब कुछ होता ही रहता है, पर ऐसा मंजर हमने जीवन भर नहीं देखा। हमारी 65 साल की उम्र हो गई है। ఆ వ్యక్తి చెప్తున్నాడు 20-25 నుంచి కూడా హోటళ్ళు, ఇళ్ళు కూడా మునిగిపోయినట్లుగా నేను చూశాను అని కూడా ఆ వ్యక్తి చెప్తున్నాడు. అక్కడ ఎంత వరద బీభత్సం సృష్టించిందో కూడా చెప్తున్నారు. అక్కడ వాళ్ళకి కొంతమంది పూజలకి వెళ్ళిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పూజకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈరోజు ప్రాణాలతో బయటపడినట్లుగా తెలుస్తుంది. కొంతమంది ఇళ్లలో ఉన్న వాళ్ళైతే ఎలాంటి అలర్ట్స్ వాళ్ళకి తెలియకపోవడంతో కొంతమంది అక్కడే జల సమాధి అయిన సిచ్యువేషన్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఈ టైంలోనే వాళ్ళకి ఏవైతే అలర్ట్స్ వచ్చాయో
ఆ టైంలోనే మనం ప్రాణాలతో బయటపడాలి అనుకుంటున్న టైంలోనే ఇంకొకసారి వరద వచ్చి అక్కడ బీభత్సాన్ని సృష్టించినట్లుగా కూడా మనకి విజువల్స్లో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రాణభయంతో పరుగులు తీసే టైంలోనే వారందరూ కూడా అక్కడ జలసమాధి అయినట్లుగా తెలుస్తుంది. ఇందులో 4 చనిపోయినట్లుగా ఇప్పటికే తెలుస్తుంది. దాదాపుగా 60 మంది వరకు ఇప్పటి వరకు గల్లంతైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. బట్ అక్కడ సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారని కూడా మనకి సమాచారం అందుతోంది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. ఉత్తరకాశీలో మెరుపు వరదలు ధరాలి గ్రామంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీంతో చూస్తూ ఉండగానే రాకాసి వరదలు గ్రామాన్ని మింగేసి క్షణాల్లో వచ్చిన వరద బీభత్సాన్ని గ్రహించిన జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆర్తనాదాలతో పరుగులు పెట్టారు. అప్పటికే వరద కమ్మేసింది, వారిని జల సమాధిగా కూడా మార్చేసింది. ఇక భారీ వరదల్లో సుమారుగా ఇప్పటికే 60 మందికి పైగా కొట్టుకుపోయినట్టుగా కూడా అధికారికంగా అయితే లెక్కలైతే చెప్తున్నారు అధికారులు. గంగోత్రిలోని ధరాలి గ్రామం వద్ద ఉన్న పర్వత శ్రేణుల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో భారీగా ల్యాండ్ స్లైడ్ జరిగి వరద రూపంలో గ్రామం మొత్తాన్ని కూడా ఒకసారిగా కమ్మేసింది. ఈ షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ వీడియోలో క్షణాల్లో వచ్చిన వరద కొండ చర్యలు గ్రామంలోని సగభాగాన్ని విడిచిపెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ ముందస్తు అలర్ట్ ప్రకారం స్థానిక అధికారులు గ్రామంలోని ప్రజలను కూడా కొంతమందిని అక్కడి నుంచి తరలించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ముందుగా అలర్ట్ జారీ చేయడం వల్ల అక్కడి నుంచి కొంత ప్రమాద శాతాన్ని అయితే తగ్గించామని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ క్లౌడ్ బరస్ట్కి సంబంధించి ఇంకా మనకి పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. ఎంతమంది ఇప్పటికే 60 మంది కూడా గల్లంతైనట్లుగా అయితే మనకి అధికారిక లెక్కలైతే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 4 చనిపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని దృశ్యాలైతే ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ దృశ్యాలు చూసి కూడా అక్కడ ఏమవుతుందో కూడా తెలుసుకునే రెప్పపాటు క్షణంలోనే మొత్తం అంతా కూడా అక్కడ వరదలు ఏ విధంగా కమ్మేసాయి కూడా మనకి కనిపిస్తుంది. ఒకవైపుగా మొత్తం కూడా విచిత్రంగా అక్కడ మనం చూడొచ్చు. అంటే వన్ సైడ్ వదిలేసి వన్ సైడ్ నుంచి ఆ వరద కూడా ఏ విధంగా వస్తుందో కూడా మనకు కనిపిస్తుంది. ఏవైతే డౌన్లో ఉన్నాయో దిగువ భాగంలో ఉన్నాయో వాటికి ఎక్కువగా ఈరోజు ఎఫెక్ట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అందులో జనాలు ఉన్నారా, ఇంకా శిథిలాల కింద ఉన్నారా లేదా, శిథిలాల కింద కూడా ఉన్నట్టుగా తెలుస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం గ్రామం అయితే ఖాళీ అవ్వలేదు. బట్ కొంతమంది జనాలైతే అక్కడ ఇళ్లలో నివసిస్తున్నారు, కొంతమంది పూజలకు వెళ్లారు, అలాంటి వాళ్ళు బతికారని కూడా కొంతమంది చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఎంత క్లియర్ గా గ్రామం మొత్తం కూడా బురదలో ఇరుక్కుపోయి బురదలో కూరుకుపోయి ఇల్లులన్నీ కనిపిస్తున్నాయి. ఇందులో ఎంతమంది జలసమాధి అయిపోయారో, ఎంతమంది ఏం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి లెక్కలు అయితే బయటకి చెప్పలేదు. 60 మంది అయితే ఇప్పటికే గల్లంతైనట్లుగా తెలుస్తుంది. బట్ ఇంకా శిథిలాల కింద కూడా సమాధులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, శవాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి క్లియర్ గా ఆ విజువల్స్ చూస్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరు బతికి బట్టకట్టు ఉంటారనేది అయితే మనకి ఆ విజువల్ చూస్తే అనిపించదు. ఎందుకంటే అంత ఫోర్స్ గా అక్కడ ఏ విధంగా మనకి అక్కడ ఉన్న ఇల్లులు కూడా కూలిపోయి కూడా క్లియర్ గా ఇక్కడ మనకి కనిపిస్తోంది. थोड़ा का सब नहीं गया बहुत मरी